రైట్. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థులు దాడి చేశారు. పూల కుండీలు పగలగొట్టారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలోని రేవతి మరణం అలాగే తన బిడ్డ తేజ ఇంకా పరిస్థితి విషయంగా ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఉస్మానియాలోని స్టూడెంట్ జేఏసీ సభ్యులైతే ఏదైతే ఒక్కసారిగా బగ్గుమన్నారనే చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఈ జేఏసీ సభ్యులందరూ కూడా అల్లు అర్జున్ ఇల్లు ముట్టడికి అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఇమీడియట్గా సంఘటన స్థలం దగ్గర చేరుకొని వాళ్ళందరినీ అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా కొంతమంది ఏదైతే ఓయూ జేఏసీ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇల్లు ముట్టడికి అయితే రావడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న బౌన్సర్తో వాగ్వాదానికి అయితే దిగారు. అలాగే రాళ్ళు టమాటాలతోని ఏదైతే అక్కడ ఉన్న పూల కుండీలని అలాగే అల్లు అర్జున్కి సంబంధించిన ఇంటి అద్దాలను పగలగొట్టే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి ఇమీడియట్గా పోలీసులు కూడా అక్కడికైతే చేరుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజుల క్రితం జరిగిన పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో జరిగిన ఏదైతే ఒక సంఘటనలోనే ఒక మహిళ చనిపోయింది. అలాగే మరొక బాలుడు పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్న నేపథ్యంలోని ఇటు పోలీసులు కూడా ఇటు సంధ్యా థియేటర్పై అలాగే అల్లు అర్జున్పై కూడా కేసు అయితే నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా సినీ పరిశ్రమ నుంచి 1-2 తప్ప ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఆ బాబుని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించలేదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా జగపతి బాబు కూడా ఏదైతే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారో అలాగే కొన్ని ఏదైతే అల్లు అర్జున్ అరెస్టు తర్వాత అల్లు అరవింద్ కూడా వెళ్ళి అక్కడ పరామర్శించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ మాత్రం హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా జేఏసీ విద్యార్థి సభ్యులు కూడా ఏదైతే అల్లు అర్జున్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అలాగే పుష్ప సినిమా రిలీజ్కి సంబంధించి అందులో వచ్చిన కలెక్షన్ సంబంధించి 50% ఏదైతే ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే తరలించారు. ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యాడు. అలాగే మరొక పక్క ఏదైతే ఇటు గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూకి సంబంధించి చాలా సీరియస్గా ఉంది. అలాగే మరొక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అసలు ఇందుట్లో ఎవరిది తప్పు అనే దానిపై అయితే పోలీసులు కూడా పూర్తిగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశంపై ఎవరు మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రేవతి కుటుంబంలోని రేవతి చనిపోవడం అలాగే మరొక పక్క తన కొడుకైన తేజ పరిస్థితి విషమంగా ఉండడం అంటే ఇప్పటికే ఇంకా హాస్పిటల్లోని వెంటిలేటర్ పైన అయితే బాబు అయితే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 25 లక్షల చొప్పున చెక్కు కూడా ఆయనకైతే అందించడం జరిగింది. తమ కుటుంబానికి సంబంధించి అలాగే ఏదైతే మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా ఇటు కోమటిరెడ్డి కూడా ప్రకటించారు. అలాగే మరొక పక్క ఇటు విద్యార్థి సంఘ నేతలు నాయకులు కూడా ఏదైతే రేవతి కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటికి ముట్టడించడానికి ఏదైతే ఓయూ విద్యార్థి జేఏసీ సభ్యులందరూ కూడా అక్కడికైతే రావడం జరిగింది. ఇటు బౌన్సర్లకి అలాగే మరొక పక్క ఏదైతే ఇటు బౌన్సర్లతో పాటు అలాగే మరొక పక్క ఈ జేఏసీ సభ్యులందరికీ కూడా అక్కడ వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అలాగే జేఏసీ సభ్యులు కూడా ఏదైతే అక్కడ ఉన్న ఈ పూల కుండీలు అలాగే అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన అద్దాలు కూడా పగలగొట్టే ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా పోలీసులు కూడా ఇమీడియట్గా అక్కడికైతే చేరుకోవడంతో కూడా ప్రస్తుతం వాళ్ళందరినీ అయితే అక్కడి నుంచి పిఎస్కి అయితే తరలించడం జరిగింది. గాయత్రి. రైట్ కుమార్. ఇప్పుడు జేఏసీ దాడికి సంబంధించి అల్లు అర్జున్ ఫ్యామిలీ తరపు నుంచి ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? వీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ బాలుడికి బాధితులకి ఏదైనా ఇవ్వాలి అండగా ఉండాలి అని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్న విధంగా వాళ్ళు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందా? ఎస్ గాయత్రి, ఇప్పటి వరకు కూడా వాస్తవంగా ఈ సంఘటన జస్ట్ కొద్దిసేపటి క్రితమే జరిగింది. ఇంకా ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి కూడా ఇంకా ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. ముఖ్యంగా ఇంట్లో అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం లేరనే తెలుస్తుంది. ఖాళీ ఏదైతే ఇటు బౌన్సర్లు ఇంట్లో పనివాళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఏదైతే ఈ దాడికి సంబంధించి ఇంకా అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించి కూడా ఇంకా ఎవరు కూడా స్పందించలేదు. ముఖ్యంగా నిన్న అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఏదైతే ఈ కుటుంబానికి జరిగిన అన్యాయానికి తనకి ఎంతో బాధగా ఉందంటూ కూడా ఆయనైతే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో కూడా వివరాలు అయితే వెల్లడించారు. ముఖ్యంగా ఇటు అల్లు అరవింద్ కూడా అదే ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఏదైతే రేవతి కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉంటామంటూ కూడా వాళ్ళైతే క్లియర్ కట్గా స్పష్టం చేశారు. కానీ ఏదైతే వాళ్ళు అందిస్తా అన్న అమౌంట్ మాత్రం ఇంకా రేవతి కుటుంబానికి అయితే వాళ్ళు అయితే అందించలేదు. దీనిపై సమాధానం అడిగిన నేపథ్యంలో కూడా ఇటు అల్లు అరవింద్ కూడా మాట దాటే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు పుష్ప సినిమాకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఇటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్
అలాగే మరొక పక్క ఏదైతే అల్లు అర్జున్ ఇలాగ వీళ్ళందరూ కలిపి ఒక సర్టన్ ఆఫ్ అమౌంట్ని ఇద్దామంటూ కూడా వాళ్ళైతే ప్రిపేర్ అయినట్లయితే ఆయన అయితే చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా బాబు మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి అల్లు అర్జున్ కుటుంబం తరపున ఒక్క రూపాయి కూడా వెళ్ళలేదని అయితే స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు కేవలం మాటల్లోనే చెప్పారు. ఏదైతే అల్లు అర్జున్ ఏదైతే ఈ సంఘటన జరిగిన 3వ రోజు అల్లు అర్జున్ ఒక వీడియో విడుదల చేశారు. అప్పుడు కూడా రేవతి కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా అల్లు అర్జున్ అయితే తెలిపారు. కానీ అప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి వివరణ అయితే ఇవ్వలేదు. కానీ మరొక పక్క ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అరవింద్ నేరుగా హాస్పిటల్కి అయితే వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి కేవలం పరామర్శించారు తప్ప ఒక్క రూపాయి కూడా అక్కడికైతే ఇవ్వకపోవడంతో, అలాగే మరొక పక్క ఏదైతే నిన్న గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా దీనిపై స్పందించింది. అలాగే అసెంబ్లీలో సైతం కూడా ఏదైతే ఈ సంఘటన అంటే సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనపై కూడా ఒక చర్చ కొనసాగింది. సుమారు గంట సేపు అసెంబ్లీలో ఈ చర్చ కొనసాగింది. దీనిపై రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్ కట్గా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు పోలీసులు కూడా దీనిపై క్లారిటీ అయితే ఇస్తున్నారు. అసలు తప్పు ఎవరైనా దానిపై కొద్దిసేపటి క్రితమే కూడా ఏదైతే కమిషనర్ సివి ఆనంద్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటన్నిటి మధ్య చూసుకున్నట్టయితే కేవలం పరామర్శించేందుకు మాత్రమే అల్లు అరవింద్ అయితే వెళ్ళడం జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు కూడా ఆ బాబుని చూడడానికి మాత్రం వెళ్ళాలి. బాబు పరిస్థితి ఇప్పటికీ కూడా చాలా విషమంగానే ఉందంటూ కూడా ఇటు డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ బ్రెయిన్ డెడ్, అలాగే వెంటిలేటర్ పైన అతనికైతే చికిత్స అందిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎవరూ కూడా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి అక్కడైతే లేదు. కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే నిన్న 25 లక్షల రూపాయల చెక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫౌండేషన్ ద్వారా అయితే బాబు వాళ్ళ ఫాదర్కి అయితే అందించడం జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితం ఏదైతే జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఉస్మానియా స్టూడెంట్ జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఇంటిని ముట్టడించే సమయంలో కూడా అనేక నినాదాలు చేశారు. రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆదుకోవాలంటూ కూడా అనేక నినాదాలు అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 సినిమా సంబంధించి ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో దాంట్లో 50% ప్రాఫిట్ ఖచ్చితంగా రేవతి కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోయింది, కేవలం అల్లు అర్జున్ వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది. అలాగే అల్లు అర్జున్కి సంబంధించి అహంకారం ఇంకా పోలేదంటూ కూడా వాళ్ళైతే నినాదాలు చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా ఏదైతే జూబ్లీస్ పిఎస్కి అయితే తరలించడం జరిగింది. గాయత్రి రైట్ కుమార్, మొన్న సీఎం ఎలిగేషన్ చేయడము, అలాగే నిన్న ప్రెస్ మీట్తో అది ఓన్లీ ఎలిగేషన్ మాత్రమే, నేను అటువంటి ప్రవర్తించలేదు అని చెప్పి ఇటు అల్లు అర్జున్ చెప్పడం, అలాగే ఈ రోజు పోలీసులు దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది విత్ వీడియోస్తో సహా. నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? అల్లు అర్జున్ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఈ వీడియోస్ ప్రూఫ్తో? ఎస్ గాయత్రి, వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పటి వరకు కూడా నిన్న అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఏదైతే ఒక రేవతి అనే ఆమె చనిపోయిన దాన్ని బట్టి అల్లు అర్జున్కి అసలు ఆ రోజు ఆ విషయం తెలియదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత ఆమె చనిపోయిందంటూ తనకు తెలిసిందంటూ కూడా అప్పటి నుంచి కూడా తను ఎంతో బాధపడుతున్నానంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్పారు. కానీ ముఖ్యంగా ఇటు పోలీసుల వెర్షన్ చూసినట్టయితే ఏదైతే సినిమా థియేటర్లో జరిగిన సంఘటన మొత్తం కూడా 12 నిమిషాల వీడియో కొద్దిసేపటి క్రితమే కమిషనర్ సివి ఆనంద్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే టోటల్ యాన్యువల్ ప్రెస్ మీట్ అయితే జరిగింది, ఈ యాన్యువల్ ప్రెస్ మీట్లోని ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనే హైలైట్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి కూడా సంధ్యా థియేటర్లో జరిగిన ఏదైతే సంఘటన ఏదైతే ఉందో దీనిపై సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా క్లారిటీగా ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందనే చాలా క్లియర్గా వివరించారు. అలాగే మరొక పక్క ఏదైతే అటు పోలీసులు కూడా అంటే అక్కడ ఉన్న సంఘటన జరిగిన సమయంలో ఉన్న ఏసీపీతో పాటు ఎస్హెచ్ఓ అంటే అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ కూడా చాలా క్లారిటీగా మొత్తం ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొదటగా ఎప్పుడైతే థియేటర్ యాజమాన్యం ఇటు అల్లు అర్జున్తో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు వస్తున్నారంటూ కూడా ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అదే అప్లికేషన్ బ్యాక్ సైడ్ ఎస్హెచ్ఓ చాలా క్లియర్గా రాసిచ్చారు. ఎందుకంటే ఇటు 2 థియేటర్స్ కూడా పక్కన ఉన్నాయి, అలాగే ఎంట్రన్స్ ఎగ్జిట్ కూడా ఒకవైపు ఉండడంతో ఖచ్చితంగా ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయలేం, వాళ్ళని రావద్దని చెప్పండి అంటూ కూడా థియేటర్ యాజమాన్యానికి కూడా క్లియర్ కట్గా ఏదైతే ఒక పేపర్ అంటే వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ బ్యాక్ సైడే ఎస్హెచ్ఓ కూడా రాసి ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్కి అందిందా లేదనేది అయితే పోలీసులకు మాత్రం తెలియదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఏదైతే థియేటర్కి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రాక ముందు నుంచి కూడా రోడ్ షో చేసుకుంటూ కూడా వస్తున్నాడు. ఈ వీడియో కూడా చాలా క్లియర్గా విజిబుల్ అయితే ఉంది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా సోషల్ మీడియా ద్వారా అలాగే అక్కడ ఉన్న ప్రజలు అంటే అల్లు అర్జున్ వచ్చిన సమయంలో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతుల్లో ఉన్న ఫోన్లో తీసిన వీడియోలతో సహా పోలీసులు వాటన్నిటిని కూడా సేకరించి ఒక వీడియో తయారు చేశారు. ఈ వీడియోలో కూడా క్లియర్గా అల్లు అర్జున్ ఎక్కడి నుంచి రోడ్ షో చేసుకుంటూ వచ్చారు, అలాగే లోపలికి ఎలా వెళ్ళారు, అలాగే మరొక పక్క అల్లు అర్జున్ దగ్గర ఉన్న బౌన్సర్లు
తీరును కూడా ఆ వీడియోలో క్లియర్ కట్గా ఉంది. ఎందుకంటే పోలీసుల్ని సైతం అల్లు అర్జున్ బౌన్సర్లు ఏదైతే తోసుకుంటూ పక్కకు నెట్టుతూ కూడా ఈ వీడియోస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇదే సమయంలోనే రేవతి అలాగే రేవతితో పాటు తన కొడుకు తేజ కూడా ఆ పక్కన నించున్న వీడియో కూడా చాలా క్లారిటీగా ఉంది. ఆ తర్వాత థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అల్లు అర్జున్ ఏదైతే అప్పర్ ఫ్లోర్లో ఉన్నారో కింద రేవతి అలాగే తన కొడుకు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పర్ ఫ్లోర్లోకి అల్లు అర్జున్ రావడంతో కూడా కింద ఫ్లోర్లో ఉన్న ఏదైతే అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా పైకెక్కే ప్రయత్నం చేసిన క్రమంలోనే ఇటు రేవతి అలాగే తన కొడుకు ఇద్దరికి కూడా గాయాలని ఇమీడియట్గా అక్కడ ఉన్న SHO ఏదైతే తీసుకొని అంటే రేవతిని తీసుకొని అలాగే అతను రేవతి కొడుకును కూడా తీసుకొని అక్కడ ఉన్న SHO అలాగే ఒక లేడీ SI కూడా ఇమీడియట్గా బయటికి తీసుకెళ్లి CPR చేసే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అప్పటికే ఆ రేవతి అయితే మరణించిందని వాళ్ళు ఇంకా నిర్ధారించకుండానే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఈలోపు ఇమీడియట్గా విత్ ఇన్ 15 మినిట్స్లోనే రేవతి చనిపోయినట్లు కూడా డాక్టర్లు అయితే నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అటు ACP SHO ఇద్దరు కూడా ఇటు థియేటర్ దగ్గర చేరుకొని అంటే రాత్రి 11:30 సమయంలో ఇదైతే సంఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ACP అలాగే SHO ఇద్దరు కూడా థియేటర్ దగ్గర చేరుకొని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పే ప్రయత్నం అయితే చేసిన సమయంలోనే అల్లు అర్జున్ మేనేజర్తో పాటు అటు అల్లు అర్జున్ బౌన్సర్లు అలాగే థియేటర్ యాజమాన్యం వీళ్ళెవరూ కూడా ఇద్దరిని అల్లు అర్జున్ దగ్గరికి అయితే వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు. ముఖ్యంగా ఏదైనా విషయం ఉంటే తమకు చెప్పాలని తామిల్ అల్లు అర్జున్ చెప్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇటు ACPతో పాటు SHO కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక బయట ఒక మహిళ చనిపోయింది, అల్లు అర్జున్ కనుక ఇక్కడ ఉంటే చాలా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా SHO అలాగే ACP ఇద్దరు కూడా థియేటర్ యాజమాన్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి ఎటువంటి విషయం చెప్పారో లేదనేది అయితే వాళ్ళు ఇంకా క్లారిటీ అయితే ఇలా. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇంకా సినిమా చూసిన తర్వాత బయటకు వెళ్తానంటూ కూడా కరాఖండి చెప్పి అక్కడైతే కూర్చున్నారంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదే విషయం అక్కడ ఉన్న ఆ జోన్ DCPకి అయితే చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆ జోన్ DCP కూడా అక్కడికైతే చేరుకొని ముఖ్యంగా అల్లు అర్జున్ దగ్గరికి నేరుగా అయితే వెళ్ళడం జరిగింది. DCP వెళ్ళే సమయంలో కూడా ఇటు థియేటర్లో యాజమాన్యం అలాగే బౌన్సర్లు కూడా అడ్డుపడే ప్రయత్నం అయితే చేశారు. కానీ DCP మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లాల్సిందే అంటూ కూడా వాళ్ళందరినీ పక్కకు నెట్టుకుంటూ కూడా ఏదైతే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి విషయం అయితే చెప్పారు. మీరు గనక ఇక్కడ ఉంటే మరొక ఉద్రిక్త పరిస్థితి నెలకొంటే బయట ఒక ఆమె చనిపోయింది, మీరు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా DCP క్లియర్ కట్గా చెప్పిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా బయటకు వచ్చే సమయంలో కూడా ఇటు పోలీసులతో పాటు అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అంటే సంధ్యా థియేటర్ నుంచి బయటకు వెళ్ళే క్రమంలోని మరొకసారి కార్ రూఫ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ అందరికీ చేతులు ఊపుకుంటూ కూడా అక్కడ రోడ్ షో చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇమీడియట్గా అల్లు అర్జున్ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి నేరుగా పంపించడం జరిగింది. మొత్తం ఈ విషయం మొత్తం కూడా పోలీసులు అక్కడ ఉన్న CCTV ఫుటేజ్లు అలాగే అక్కడ ఉన్న అభిమానులు వీడియోలు తీసిన ఫోన్లతో సహా అన్ని కలెక్ట్ చేసుకొని క్లియర్ కట్గా బయటపెట్టడం జరిగింది. కానీ మరొక పక్క అల్లు అర్జున్ మాత్రం తనకు అసలు ఆమె చనిపోయినట్టు విషయమే తెలియదు, ఏ పోలీసులు నా దగ్గరకు రాలేదు, ఎవరు నాకు చెప్పలేదు, కేవలం మా మేనేజ్మెంట్ నాకు చెప్తేనే నేను బయటకు వచ్చానంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ విజువల్స్లో అంటే CCTV ఫుటేజ్లో మాత్రం పోలీసులు ఎంట్రీ అయ్యి అక్కడ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన విజువల్స్తో సహా చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ ఇటు అల్లు అర్జున్ మాత్రం ఖచ్చితంగా తనకి ఎవరు చెప్పలేదు, పోలీసులు ఎవరు తన దగ్గర రాలేదంటూనే అల్లు అర్జున్ అయితే చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చాలా క్లియర్ కట్గా దీన్ని అయితే విచారిస్తున్నారు. ఎవరిది తప్పు అనేది త్వరలోనే తెలుస్తామంటూ ఇటు కమిషనర్ CV ఆనంద్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటు బౌన్సర్స్కు సంబంధించి కూడా CV ఆనంద్ చాలా క్లియర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బౌన్సర్లు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు ఇటు పోలీసులపై అటు ప్రజలపై. మరొకసారి గనక ఇలాంటి సంఘటనలోని బౌన్సర్లు కానీ అతి ఉత్సాహం ప్రదర్శిస్తే ఇటు ప్రజల మీద కానీ పోలీసుల మీద కానీ ఇలాంటి అతి ఉత్సాహం ప్రదర్శిస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయి, ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదంటూ ఇటు CV ఆనంద్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఇటు బౌన్సర్లు సంబంధించిన ఏజెన్సీ ఓనర్స్ కూడా చాలా క్లియర్ కట్గా వార్నింగ్ ఇస్తున్నారు. మీ బౌన్సర్లు మీ అదుపులో పెట్టుకోవాలి, ఒకవేళ బయటకు వచ్చిన ఏదైనా VIPలు VVIPలు వచ్చే సమయంలోని బౌన్సర్లు మీరు అరేంజ్ చేసుకుంటే వాళ్ళు కంట్రోల్లో ఉండాలి. ఇటు పోలీసులపై ప్రజలపై దులుం ప్రదర్శిస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయి. అలాగే వాళ్ళని పెట్టుకున్న VIP పైన కూడా చర్యలు ఉంటాయి. అలాగే ఏజెన్సీ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపై కూడా క్లియర్ కట్గా ఏదైతే ముఖ్యంగా వాళ్ళపై కేసులు నమోదు చేస్తాం, ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదంటూ కూడా క్లియర్ కట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్ ఘటన మొత్తంలో కూడా పోలీసులు అయితే చాలా క్లారిఫైగా ఉన్నారు ఎవరిది తప్పు అనేది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో లీగల్గా విత్ ప్రూఫ్స్తో కోర్టును సబ్మిట్ చేసి ఎవరైతే దీంట్లో తప్పు ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉండేలా చేస్తామంటూ కూడా ఇటు పోలీసులు అటు కమిషనర్ CV ఆనంద్ కూడా తెలిపే పరిస్థితి ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్. రైట్, అల్లు అర్జున్ ఇంటిపై OU JAC విద్యార్థులు దాడి చేశారు. ఈ నేపథ్యం